మీరు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మీ చుట్టూరు నాగుపాములు తిరిగాయి అని విన్నాను. అది ఎంతవరకు నిజం? పుట్టినాకను నాగం పాము వచ్చి మీరు ఈ ఆహారాన్ని, దప్పికని, నిద్రని ఎలా జయించారు? నిద్ర, భోజనం, మంచి బట్టలు. 50 ఏళ్ళు ఈడికి వచ్చినాడి నుంచి స్వామి చెప్పిన, స్వామి నేను ఈడ సేవ చేసి నీకొక ఆలయం కట్టి. మీరు సాయిబాబా కోసము మీరు షిరిడీలో దండం పెట్టుకుంటే మీ చేతిలోకి వెండి నాణ్యాలు వచ్చినాయంట. ఆయన తురుకైన కదా, ఆయన దగ్గర మన సుంటలం ఎందుకు అవుతామని నేను తప్పు మాట్లాడిన స్వామి. అందరు ఇట్లా పెట్టుకుంటారు కదా, అవి వేసేటప్పుడు ఈ చెయ్యి కొంచెం ఇట్లా అయ్యింది. ఒక్కసారి నీ చేతులు ఇప్పుని రమ్మంటే ఇట్లా ఇప్పే వరకు 11 ఉన్నాయి. అమ్మ, మీరు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఇట్లా చేతులు పెట్టినప్పుడు మీకు చేతుల్లోకి వజ్రాలు వచ్చినాయి అంటారు. అది ఎట్లా జరిగింది? ఆయన దైమాన్ వచ్చింది కూడా ఇట్లా అంటేనే. ఇది అమ్మేస్తే మనం కోట్ల లక్షలు వస్తాయా? ఇది అమ్మేతామా? అవును, మీరు నరసింహస్వామిని దోస్త్ అంటారు, అదెలా? అది దోస్త్ అంటే స్వామి వాళ్ళకి సంతానం లేదు అని అనుకున్నాం అనుకో, వాళ్ళ నాకు తెంపి దాన్ని దంచి పాలలో కలిపి తాగిపోయమంటారు. ప్రెగ్నెంట్ వచ్చినాక 3వ నెల వచ్చే వరకు పున్నం నాడు